హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అరుణాస్ కిచెన్. ఈరోజు నేను ఎంతో క్రిస్పీగా ఉండే మినపవడలు చేస్తున్నాను. దీనికి కావలసిన పదార్థాలు ఏంటో ఇప్పుడు చూద్దాం. మినప్పప్పు 250 గ్రామ్స్. ఇప్పుడు ఒక గిన్నె తీసుకొని దానిలో ఈ మినప్పప్పును వేసుకోవాలి. ఇప్పుడు దీనిలో వాటర్ పోసి ఒక 4 గంటల పాటు నానబెట్టుకోవాలి. పప్పు బాగా నానిపోయింది. ఇప్పుడు దీనిలోని వాటర్ని తీసివేద్దాము. తీసేసి మళ్ళీ ఒకసారి కొంచెం వాటర్ వేసుకొని శుభ్రంగా క్లీన్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఈ విధంగా క్లీన్ చేసుకున్న తర్వాత ఈ పప్పుని మిక్సీ జార్లో కానీ గ్రైండర్లో కానీ వేసుకొని కొంచెం వాటర్ యాడ్ చేసుకొని గట్టిగా రుబ్బుకోవాలి. వాటర్ ఎక్కువ వేయకూడదు. వాటర్ చాలా కొంచెంగా వేసుకొని ఈ విధంగా రుబ్బి పెట్టుకోవాలి. సాల్ట్, ఇప్పుడు దీనికి సరిపడినంత సాల్ట్ వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఆయిల్ డీప్ ఫ్రైకి సరిపడినంత. ఇప్పుడు స్టవ్ పైన కడాయి పెట్టుకొని దానిలోని డీప్ ఫ్రైకి సరిపడినంత ఆయిల్ వేసుకోండి. ఆయిల్ హీట్ అవ్వగానే ఇప్పుడు మనం ఈ పేస్ట్ని వడలెక్కన చేసుకొని ఒక్కొక్కటిగా ఆయిల్లో వేసుకోవాలి. ఇప్పుడు మనం ఒక పాల కవర్ని తీసుకొని దాన్ని తడి చేసుకోవాలి. దానిపైన నిమ్మకాయ సైజ్ అంతా మినప్పప్పు ముద్దను తీసుకొని ఈ విధంగా వడల్లా చేసుకోవాలి. ఈ విధంగా చేసుకొని ఒక్కొక్కటిగా ఆయిల్లో వేసుకొని వేయించుకోవాలి. ఇదే విధంగా చేత్తో కూడా వేసుకోవచ్చును. ఆయిల్లోని ఎన్ని సరిపోతాయో చూసుకొని వేసుకోండి. మీడియం ఫ్లేమ్లో వేయించుకోవాలి. ఇవి ఒకవైపు వేగిన తర్వాత రెండో వైపు కూడాను తిప్పుకొని వేయించుకోవాలి. ఇవి గోల్డెన్ కలర్లోకి వచ్చినంత వరకు వేయించుకోవాలి. ఇవి వేగిపోయిన తర్వాత వీటిని ఒక ప్లేట్లోకి తీసుకుందాం. ఇదే విధంగా మిగిలిన పేస్ట్ని కూడాను వడల్లా చేసుకొని మొత్తం అన్నీ వేయించుకోవాలి. ఇవి కూడా వేగిపోయాయి. ఇప్పుడు వీటిని ప్లేట్లోకి తీసుకొని స్టవ్ ఆఫ్ చేసుకుందాం. మినపగారెలు రెడీ అయిపోయాయి. ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని నా వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.